మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 36 to 39 వీక్స్. బేబీని కలిసే టైం దగ్గరకు వచ్చేసింది. చాలా మంది మదర్స్ యాంగ్షియస్ గా ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు, కొంతమంది చాలా హ్యాపీగా కూడా ఉంటారు. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. బేబీ సైజ్ ఒక వాటర్ మెలన్ అంతా, వెయిట్ అన్నది 2.5 to 3.5 kg మధ్యలో ఏదైనా ఉండొచ్చు. కొంతమంది చాలా చబ్బీగా ఉంటారు. 4 to 4.5 kgs బేబీస్ ని కూడా చూస్తాము, విచ్ ఇస్ నార్మల్. ఈ మంత్ లో అడ్వెంచర్స్ అస్సలు చేయొద్దు. ఇంట్లో ఒక్కళ్లే ఉండొద్దు. డోర్స్ లాక్ వేసుకోకండి. నొప్పులు అనిపించినా, ఉమ్మనీరు లీక్ అవుతున్నట్టు, బ్లీడింగ్ అనిపించిన, బేబీ మూవ్మెంట్స్ తగ్గినా, ఏ డిస్కంఫర్ట్ ఉన్నా కూడా హాస్పిటల్ కి ఇమీడియట్ గా వెళ్లేటట్టు చూసుకోండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ తీసుకొని పెట్టుకోండి. పొట్ట సైజ్ ఎక్కువగా పెరిగేసరికి ఆయాసం అనిపించడము, బ్యాక్ పెయిన్ రావడము, కొంచెం తిన్నా ఫుల్ గా అనిపించడము, రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడము, యూరిన్ కి ఎక్కువ సార్లు వెళ్లాల్సి రావడము, ఈ సిమ్టమ్స్ అన్ని ఉండొచ్చు. హిమోగ్లోబిన్ లెవెల్ కరెక్ట్ గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ స్కాన్. దీంట్లోనే పొజిషన్ ఆఫ్ ద బేబీ, పొజిషన్ ఆఫ్ ప్లసెంటా, ఉమ్మనీరు ఎంత ఉంది, ఏమన్నా మెడ చుట్టూ పేగులు ఏమన్నా ఉన్నాయా, అండ్ బేబీ వెయిట్ కరెక్ట్ గా తెలుస్తుంది. దీని తర్వాతనే మీ డాక్టర్ తో మోడ్ ఆఫ్ డెలివరీ, ఎలా డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్డ్ మీల్స్ తినాలి. అండ్ ఖర్జూరాలు తింటే కొంతమంది సర్విక్స్ సాఫ్ట్ అయ్యి తొందరగా డెలివరీ అవుతుంది అని అంటారు. అలాంటిది మెడికల్ ఎవిడెన్స్ ఏం లేదు, కానీ ఖర్జూరాలు మంచివే. 3 to 4 per day షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉంటే తీసుకోవచ్చు. ఎక్సర్సైజ్ విషయానికి వస్తే వాకింగ్ కంటిన్యూ చేయొచ్చు. యోగా లైక్ బటర్ఫ్లై పోజ్ కానీ లేకపోతే స్క్వాటింగ్ కానీ డాక్టర్ అడ్వైస్ తో కంటిన్యూ చేయొచ్చు. డెలివరీ డేట్ దగ్గరలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇది షేర్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్.